ఈ రోజు మనం డయాబెటిక్ పేషెంట్స్ కొబ్బరి నీళ్లు తాగాలా లేదా అనేది తెలుసుకుందాం. హాయ్, దిస్ ఇస్ డైటీషియన్ మోనికా. వెల్కమ్ టు అవర్ ఛానల్. కొబ్బరి నీళ్ళల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ 51 ఉంటుంది. 55 లోపు ఉంటే అది లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ గా చెప్పుకోవచ్చు. లో గ్లైసెమిక్ ఫుడ్స్ వల్ల షుగర్ లెవెల్స్ అనేవి త్వరగా పెరగవు. కొబ్బరి నీళ్ళల్లో గ్లైసెమిక్ లోడ్ 3 ఉంటుంది. అంటే గ్లైసెమిక్ లోడ్ అంటే షుగర్ కంటెంట్ అనేది 3 వరకే ఉంటుంది. ఒకవేళ గ్లైసెమిక్ లోడ్ 10 లోపు ఉంటే దాన్ని లో గ్లైసెమిక్ ఫుడ్ గా చెప్పుకోవచ్చు. కొబ్బరి నీళ్ళల్లో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. పొటాషియం, మ్యాంగనీస్, జింక్ వంటి మినరల్స్ ఉంటాయి. అండ్ వీటిలో సోడియం కంటెంట్ తక్కువగా ఉంటుంది. వైటమిన్ B6 కాంప్లెక్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అండ్ ఇది రోజుకి 100 నుంచి 150 ml వరకు మాత్రమే తీసుకోవాలి డయాబెటిక్ పేషెంట్స్ కి కిడ్నీ సమస్యలు గనక ఉంటే మాత్రం కొబ్బరి నీళ్ళని అవాయిడ్ చేయడం చాలా మంచిది. ఈ రోజు మనం డయాబెటిక్ పేషెంట్స్ కొబ్బరి నీళ్లు తాగాలా లేదా అనేది తెలుసుకుందాం. హాయ్, దిస్ ఇస్ డైటీషియన్ మోనికా. వెల్కమ్ టు అవర్ ఛానల్. కొబ్బరి నీళ్ళల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ 51 ఉంటుంది. 55 లోపు ఉంటే అది లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ గా చెప్పుకోవచ్చు. లో గ్లైసెమిక్ ఫుడ్స్ వల్ల షుగర్ లెవెల్స్ అనేవి త్వరగా పెరగవు. కొబ్బరి నీళ్ళల్లో గ్లైసెమిక్ లోడ్ 3 ఉంటుంది. అంటే గ్లైసెమిక్ లోడ్ అంటే షుగర్ కంటెంట్ అనేది 3 వరకే ఉంటుంది. ఒకవేళ గ్లైసెమిక్ లోడ్ 10 లోపు ఉంటే దాన్ని లో గ్లైసెమిక్ ఫుడ్ గా చెప్పుకోవచ్చు. కొబ్బరి నీళ్ళల్లో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. పొటాషియం, మ్యాంగనీస్, జింక్ వంటి మినరల్స్ ఉంటాయి. అండ్ వీటిలో సోడియం కంటెంట్ తక్కువగా ఉంటుంది. వైటమిన్ B6 కాంప్లెక్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అండ్ ఇది రోజుకి 100 నుంచి 150 ml వరకు మాత్రమే తీసుకోవాలి డయాబెటిక్ పేషెంట్స్ కి కిడ్నీ సమస్యలు గనక ఉంటే మాత్రం కొబ్బరి నీళ్ళని అవాయిడ్ చేయడం చాలా మంచిది.